అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజున మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలి? శ్రీరామనవమి రోజున ఎటువంటి పుష్పాలను దేవుడికి సమర్పించాలి? ఎటువంటి వస్త్రాలు ధరించాలి? అదేవిధంగా పూజా నియమాలు, ఎవరిని పూజించాలి? ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి? అనేదైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజున మనం శ్రీరాముడి జన్మదినంగాను, అదేవిధంగా శ్రీరాముడి యొక్క కళ్యాణం జరుపుకున్న దినంగాను కూడా మనం తెలుసు. పురాణాల ప్రకారం తెలుసుకున్నట్లయితే వాల్మీకి రామాయణంలో కర్కాటకం రాశిలో శ్రీరాముడు జన్మించాడు అనేసి అయితే మనకు తెలుసును. కావున నవమి రోజున మనం శ్రీరామ నవమిగా అయితే జరుపుకుంటాము. అదేవిధంగా ఈ రోజున శ్రీరాముల యొక్క కళ్యాణం జరిగింది అని కూడా మనం తెలుసుకోవచ్చును. ఈ సంవత్సరంలో మనకు ఏప్రిల్ 6వ తారీఖున శ్రీరామనవమి రావడం జరిగింది. ఈ రోజున ఆదివారం రావడం చాలా వరకు విశేషమైనది. ఎందుకు అంటే శ్రీరాముల వారు సూర్యవంశీయులు. అంటే ఆదివారం అనేది సూర్యదేవుని యొక్క రోజు కావున సూర్యదేవుడికి ఈ రోజున మనం పూజలు చేసుకోవడం చాలా వరకు మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. సూర్యదేవుడు శ్రీరాముల యొక్క వంశీయులు కావున అదేవిధంగా సూర్యునికి దేవుడు అనేవారు శ్రీరాముల ఇష్ట దైవం కూడా అని మనం తెలుసుకోవచ్చును. శ్రీరాముల వారికి ఇష్టమైన దైవం ఎవరైనా ఉన్నారు అంటే సూర్యదేవుడు మాత్రమే. వారు శ్రీరాముల యొక్క సూర్యవంశీయులు కావున మనం ఈ రోజున సూర్యదేవునికి నమస్కారం చేసుకోవడం, ఆర్ఘ్యం సమర్పించడం, సూర్యదేవునికి ఇష్టమైనటువంటి ఎరుపు కలర్ వస్త్రాలు ధరించడం, అదేవిధంగా ఎరుపు పుష్పాలను సమర్పించడం కూడా చాలా వరకు మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది అని తెలుసుకోవచ్చును. ఈ రోజున ఎవరైతే శ్రీరాముడికి ఇష్టమైన దైవమైన సూర్యుని పూజించడం చాలా వరకు మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. అదేవిధంగా సూర్యుడికి ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రాలను, ఎరుపు పుష్పాలను సమర్పించడం చాలా మంచిది. శ్రీరాముల వారు అరణ్యవాసంలో కూడా ప్రతిదినం సూర్య నమస్కారం చేసుకున్న తర్వాతనే వారి యొక్క కార్యాలను ప్రారంభించేవారు అని కూడా పురాణాల్లో తెలుస్తుంది. ఈ రోజు కూడా సూర్య దేవునికి నమస్కరించుకొని ఆర్ఘ్యం సమర్పించిన తర్వాతనే వారి యొక్క జీవిత కార్యాలను ప్రారంభించేవారట. అదేవిధంగా ఈ రోజున మనం సూర్యదేవుని పూజించడం మనకు కూడా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఆ సూర్యదేవుని యొక్క ఆశీస్సులు అనేవి మనకు ఎల్లవేళలా ఉంటాయని అయితే తెలుస్తూ ఉంది. ఎవరైతే ఇంట్లో ప్రతిదినం శ్రీరాముని పూజిస్తారో వారి ఇంట్లో ఆంజనేయ స్వామి తిష్ట వేసుకుని ఉంటాడు అని అయితే మనకు తెలిసిన విషయమే. ఎందుకు అంటే రామాయణం రోజుల్లోని ఆంజనేయ స్వామి శ్రీరాముల వారితో ఈ విధంగా అన్నారంట. స్వామి, మీ భజన ఎక్కడ జరుగుతుందో, మీ పూజలు ఎక్కడ చేస్తారో, మీ ఫోటో పెట్టుకుని ఎవరైతే నిత్యం పూజారాధన చేస్తూ దీపారాధన చేస్తూ ఉంటారో వారి వెంట నేను ఉంటాను. వారి ఇంట్లో నేను తిష్ట వేసుకుని ఉంటాను. వారి చెంతకు ఎటువంటి ఈ దుష్ట పీడలను నేను వారి చెంతకు చేరనివ్వను అని అయితే శ్రీరాముల వారితో ఆంజనేయ స్వామి అన్నారట. అదేవిధంగా ఈ శ్రీరాముల వారిని ఇంట్లో అయితే ఎవరైతే పూజిస్తూ ఉంటారో, శ్రీరామ నామస్మరణ చేస్తూ ఉంటారో వారి వెంట ఖచ్చితంగా నేను వారి నీడలా ఉంటాను. శ్రీరాముని పూజించిన వారి దగ్గరకు ఎటువంటి రాక్షసులు, దుష్టులు రానివ్వకుండా వారి యొక్క బాగోగులు నేను చూసుకుంటాను. వారి ఇంట్లో నేను తిష్ట వేసుకొని ఉంటాను అని రామాయణం రోజుల్లో అయితే శ్రీరాముని వారితో ఆంజనేయ స్వామి చెప్పారు అనేసి అయితే మనకు తెలుస్తూ ఉంది. ప్రతినిత్యం కూడాను శ్రీరాముల వారిని ఎవరైతే పూజిస్తూ ఉంటారో వారికైతే ఈ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అని అయితే ఆంజనేయ స్వామి వారు శ్రీరాములతో చెప్పారట. తప్పకుండా అయితే ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ్ అని ఎవరైతే నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారికైతే శ్రీరాముల యొక్క ఆజ్ఞతో పాటు అదేవిధంగా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. శ్రీరామనవమి రోజున నైవేద్యాలు పానకం, వడపప్పు, దద్దోజనం, పరమాన్నం సమర్పించాలి. ఈ రోజున తులసి దళం వేసుకొని అన్నం ప్రసాదాలు సమర్పించడం చాలా వరకు మంచిది. ఈ రోజున ఎవరైతే శ్రీరామ స్తోత్రాన్ని పఠిస్తారో వారికైతే మంచి ఆరోగ్యం లభిస్తుంది అని అయితే చెప్పుకోవచ్చును. ఈ రోజున మనం శ్రీరామనవమి ఈ రోజున రామాయణం చదవడం వలన రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాల్లో ఉన్నటువంటి ఈ మొత్తం మంచి అనుగ్రహం అయితే మనకు కలుగుతుంది అని అయితే తెలుస్తూ ఉంది. తప్పకుండా ఈ శ్రీరామనవమి రోజున శ్రీరాముని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని అని అయితే కోరుకుంటూ ఈ రోజున శ్రీరామ
శ్రీరామ స్తోత్రాన్ని పఠించాలి. ఎటువంటి స్తోత్రాలు రావు అనుకున్నట్లయితే శ్రీరామ రామ రమేతి రామే రమో మనోరమే సహస్రనామ తస్తుల్యం రామనామ వరోనమే అనే సహస్రనామాన్ని 48 సార్లు గానీ, 11 సార్లు గానీ, 108 సార్లు మనకు వీలైనంత వరకు పలకడానికి ట్రై చేయండి. తప్పకుండా అయితే మనకు ఆ శ్రీరాముని అనుగ్రహం వస్తుంది. ఇది కూడా మన చేత కాదు అనిపిస్తే శ్రీరామ జయ రామ జయ జయ రామ జానకి రామ అంటూ పలకండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే ఈ నామాన్ని పలికించడం వలన వారికి ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి అదేవిధంగా వాక్చాతుర్యం కూడా చాలా వరకు వస్తుంది అని అయితే తెలుస్తుంది. రామాయణం చదవడం వలన మనకు మంచి ఈ విషయాలైతే తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున ఎవరైతే శ్రీరాముల యొక్క కళ్యాణంలో పాల్గొనడం చేస్తారో వారికి మంచి ఫలితం అయితే ఉంటుంది. తప్పకుండా సీతారాముల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా పానకం వడపప్పును ప్రసాదంగా పంచడానికి నలుగురికి పంచడానికి ప్రయత్నించండి. సీతారాముల కళ్యాణంలో పాల్గొనడానికి ప్రయత్నించండి. అదేవిధంగా సీతారాముల యొక్క దేవాలయాన్ని దర్శించుకొని ఆ సీతారాముల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించండి. తప్పకుండా అయితే ఆ సీతారాములతో పాటు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా మనకు ఉంటుంది. ఎవరైతే శ్రీరామ నామాన్ని పలుకుతూ ఉంటారో వారి వెంట తప్పకుండా శ్రీరామ యొక్క శ్రీ ఆంజనేయ స్వామి మన తోడు నీడలా ఉంటాడు, మన వెంటనే ఉంటాడు, ఎటువంటి దుష్ట పీడలను మన చెంతకు రానివ్వడు అని ఆంజనేయ స్వామి అయితే శ్రీరాముల వారితో పలికిన మాటను నిలబెట్టుకుంటాడు. కావున తప్పకుండా శ్రీరామ నామాన్ని పలకడానికి ప్రయత్నించండి. ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని అదేవిధంగా సీతారాముల యొక్క అనుగ్రహాన్ని పొందండి.